టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం రేపు ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్స్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక మంచి ఇండెన్స్ డ్రామాని చూడబోతున్నాము అనే అనుభూతిని కలిగించింది. ముఖ్యంగా నాని ఎస్జే సూర్య మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు అదిరిపోయాయని మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ తెచ్చిన క్రేజ్ కారణంగా ఈ సినిమాకి అనకాపల్లి నుండి అమెరికా వరకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోయాయి. బుకింగ్స్ ద్వారా వచ్చిన ఈ గ్రాస్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల నుండి 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలను రాబడుతుంది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోని కాసేపటి క్రితమే దుబాయ్లో పలువురు ప్రముఖులకు చూపించారు. వారి నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అక్కడి నుంచి వచ్చిన టాక్ ఏంటి అంటే ఈ సినిమాలో ట్విస్టులు ఆశించి ప్రేక్షకుడు థియేటర్లోకి అడుగుపెడితే నిరాశే ఉంటుందంటున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఒక సామాన్యుడికి పోలీస్ ఆఫీసర్ కు మధ్య జరిగే పోరు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ కి రోమాలను నిక్కుపొడుచుకునేలా ఉంటాయట. ముఖ్యంగా విలన్ గా నటించిన ఎస్జే సూర్య నటన థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్ గుర్తు చేసుకుంటారట. ఇక ఇంటర్వెల్ సన్నివేశం అదిరిపోయింది అంటున్నారు. రీ రికార్డింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పలు సన్నివేశాలను బాగా హైలైట్ చేశాయట. స్టోరీ సాధారణమైనదే అయినా స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తన విశ్వరూపం చూపించాడు అంటున్నారు. నానికి 2-3 ఎలివేషన్ సన్నివేశాలు తన కెరియర్ లోనే బెస్ట్ గా ఉంటాయట. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా ఆసక్తికరంగా ఉంటుందట. ఇందులో హీరోయిన్ ప్రియాంక మోహన్ కానిస్టేబుల్ గా నటించింది. ఓవరాల్ గా ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను తెగ నచ్చేస్తుంది అంట. నాని ఇమేజ్ ను మరో మెట్టు ఎక్కేలా చేస్తుందని అనుకున్న విధంగా ఈ సినిమాకి ఇండియాలో కూడా టాక్ వస్తే 60 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూలు సాధిస్తారని అంటున్నారు. మరి దుబాయ్ నుండి వచ్చిన ఈ టాక్ నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సింది. ఇది ఇలా ఉండగా నాని మరియు వసీస్ మరియు నైజాం ప్రాంతంలో దుమ్ము దులిపేసింది. కానీ ఆంధ్రాలో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. సరిపోదా శనివారం చిత్రం మాత్రం అన్ని ప్రాంతాల్లో బంపర్ హిట్ అయ్యే విధంగా కంటెంట్ ఉంటుందని కూడా టాక్ వినిపిస్తుంది.